హాయ్ అండి. హ్యాపీ ఈవినింగ్. నా పేరు నాగలక్ష్మి. నేను నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి నేను ఛాలెంజెస్ అనేసి నా గురించి నేనే పెట్టేసుకున్నాను. ఇవాళ 22nd ఛాలెంజ్. మిడిల్‌లో కొన్ని వీడియోస్ అనేది నేను షేర్ చేయలేకపోయాను. వాటిని కూడా షేర్ చేస్తాను తర్వాత. అయితే మార్నింగ్ అవర్స్‌లో 4:00 లేసి ధ్యానం చేస్తూ నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ, నా లక్ష్యాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నా ప్లానింగ్‌లో ఉన్నాను. అయితే ఫస్ట్ ఏమైంది అంటే 2 డేస్ చాలా ఇబ్బందిగా అనిపించింది. థర్డ్ డే అనిపించింది నాకు ఒక బూస్ట్ అనేది వచ్చేసింది. ఆ బూస్ట్ రావడంతోటే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అయితే సిక్స్త్ డే ఏం జరిగిందంటే సోషల్ మీడియా ద్వారా నాకు ఒక మంచి పెద్ద ఆర్డర్ వచ్చిందండి. అప్పుడు అనిపించింది నేను వెళ్తున్న దారి కరెక్టు. నాకు మంచి అవకాశాలున్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బల్క్ ఆర్డర్ రావడంతోటే నాకు ధైర్యం అనేది వచ్చేసింది. బిజినెస్ చేయగలను నేను అని చెప్పేసి అనుకున్నాను. అయితే 11థ్ డే నేనేమనుకున్నానంటే నేను వెళ్ళే దారి కరెక్టేనా? నేను చేసే పని కరెక్టేనా? అని చెప్పేసి నా అందులో నేను ఇన్స్పెక్షన్ చేసుకున్నాను. అయితే అప్పుడు అనిపించింది నేను చేసుకున్నది కరెక్టే. మనం చేసే ప్రయత్నము ఎలా ఉండాలి అంటే మన లక్ష్యాన్ని ఛేదించే విధంగా ఉండాలి. మన లక్ష్యం చే మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలి. మన ప్రయత్నం లేనిది ఏది సాధించలేము. నాకు అనిపించింది. నాకు ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వచ్చిందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు నా వీడియో మొత్తం చూసిన తర్వాత అనే కామెంట్‌లో పెట్టేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఎలాగైతే ముందుకు వెళ్తున్నానో నాతో పాటు మీరు జర్నీ చేస్తారు అని మీకు అనిపిస్తే మీరు యెస్ అని టైప్ చేయండి ఓన్లీ. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నన్ను అందరూ సోషల్ మీడియా ద్వారా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.